హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నాగమణి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై తెలంగాణ జడ్చర్ల నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మరోసారి విమర్శల వర్షం గుప్పించారు. మరి దానికి సంబంధించి ఒకసారి వీడియోలో చూద్దాం. అయితే ఇటీవల తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఆ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత బీజేపీ పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ వచ్చి బీజేపీ పార్టీకి మద్దతు ఇస్తూ ప్రచారం చేస్తారని ఈ మధ్యలో అయితే కిషన్ రెడ్డి మరియు రామచంద్ర అయితే వెళ్లి కలవడం జరిగింది. పవన్ కళ్యాణ్ ని తన సొంత నివాసంలోనే కలిసి మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి బీజేపీ పార్టీకి మరియు పార్టీ అభ్యర్థులకు మద్దతు ఇచ్చడానికి మీరు తెలంగాణ రాష్ట్రానికి ప్రచారానికి రాండి అయితే ఈ కిషన్ రెడ్డి మరి రామచందర్ వీళ్ళిద్దరు కలిసి పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్లడం అయితే జరిగింది. వెళ్లి అతన్ని రిక్వెస్ట్ చేయడం కూడా జరిగింది. అయితే ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ కూడా ఏమన్నారంటే, సరే నేను 7-8 తేదీలలో తెలంగాణ రాష్ట్రానికి వచ్చి బీజేపీ పార్టీ తరఫున బీజేపీ అభ్యర్థులు ఎవరైతే పోటీ చేస్తున్నారో వాళ్ళకి ప్రచారం చేస్తా అనేది చెప్పారు. సరే ఇటు వరకు బాగానే ఉంది. అయితే ఈ ప్రచారం అనేది రద్దు అవడం జరిగింది. దానికి రీజన్ కూడా చెప్పారు. ఏంటంటే తనకి కొంచెం అనారోగ్య సమస్యలు, జ్వరం అట్లాంటిది ఉంది కాబట్టి ప్రచారానికి రాలేకపోతున్నానైతే చెప్పడం జరిగింది. జడ్చర్ల నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఉన్నారు కదా, అతను ఏమంటున్నాడంటే పవన్ కళ్యాణ్ కావాలనే తెలంగాణ రాష్ట్రంలో ప్రచారానికి వస్తలేరు. ఆయన ఒకవేళ ప్రచారం చేసినప్పటికీ, ఆయన ఒకవేళ పోటీ చేసినప్పటికీ కనీసం డిపాజిట్ కూడా రాదు అని అయితే మాట్లాడుతున్నారు. అదే భయంతో పవన్ కళ్యాణ్ ప్రచారానికి వస్తలేరు, గతంలో కూడా వస్తానని చెప్పి రాలేరు అని ఈయన మాట్లాడుతున్నారు. గుర్తు తెచ్చుకోరు. ఏంటంటే ఆయన మీకు మీ పార్టీకి సపోర్ట్ చేస్తానని ఆయన అనలే. మీరే మీ బీజేపీ మంత్రులే పోయి మీ బీజేపీలో ఎవరైతే మెయిన్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఆ కీలక నేతలు పోయి పవన్ కళ్యాణ్ కలిసి, సార్ మా పార్టీకి మద్దతు ఇవ్వడానికి రాండి, మాది బీజేపీ, మా బీజేపీ పార్టీకి తెలంగాణలో మనుగడ అనేది కరువు అయింది, మీరు వస్తేనన్నా మాకు కనీసం డిపాజిట్లు వస్తాయి అన్న ఉద్దేశంతో పోయి కలిసిర్రు. ఇప్పుడు మీరు అన్నారు కదా పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే కనీసం డిపాజిట్ రాదు అన్న భయంతో అత్తలేరంటే, మరి ఆ భయం మీకే ఉందనుకోవచ్చు కదా. అందుకనే కదా మీ పార్టీ కీలక నేతలు పోయి ఆయనను కలిసిర్రు. అంటే ఇప్పుడు ఎవరికి భయం ఉన్నట్టు, ఎవరి పార్టీకి డిపాజిట్లు రావని అనుకుంటున్నట్టు, అంటే బీజేపీ పార్టీకే డిపాజిట్లు రావు అన్న భయంతో పోయి పవన్ కళ్యాణ్ తోటి పొత్తు పెట్టుకుంటా అన్నారు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. గతంలో కూడా హైదరాబాద్ లో జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ టైంలో పవన్ కళ్యాణ్ మద్దతు ఇస్తా అంటే మాకు జనసేన పార్టీ తోటి పొత్తద్దు, మేము బీజేపీ పార్టీ తెలంగాణలో సెపరేట్ గా పోటీ చేస్తుంది అని చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడు పోయి అతని దగ్గరకు పోయి అతన్ని బతిలాడుకుండా వచ్చింది. ఇక్కడ ఒకటి చూసుకోవాలి, అంటే అవసరం ఉంటే కాళ్ళు అవసరం తీరితే రాళ్ళు పడతారు అంటారు కదా తెలంగాణలో ఒక సామెత. అంటే మీ అవసరం ఉంది కాబట్టి ఇప్పుడు ఆయన దగ్గరకు పోయి మద్దతు ఇవ్వమని మీరే అడుగుతారు. ఆయన ఏదో ఆయన కారణాల వల్ల, ఆయనకి ఏవో రీజన్స్ వల్ల ఆయన ప్రచారానికి రాలేరు అన్న దాని మీద ఇప్పుడు ఆయన వస్తే కనీసం ఓట్లు కూడా రావు అది అంటే మీకు ఒకవేళ అతను వచ్చి ప్రచారం చేస్తే అప్పుడు పవన్ కళ్యాణ్ దేవుడు, లేకపోతే ఇప్పుడు అంటున్నారు కదా ఆయన తెలంగాణ ద్రోహి అది అని మాట్లాడుతారు కదా. ఒకవేళ అతను పవన్ కళ్యాణ్ వచ్చి బీజేపీ పార్టీ తరఫున అభ్యర్థులకు సపోర్ట్ చేస్తే ఆయన మంచోడు, లేకపోతే మంచోడు కాదు, తెలంగాణ ద్రోహి. నాకు ఒకటి అర్థం కాదు, తెలంగాణ ద్రోహి అని మాట్లాడుతున్నారు కదా. సరే నేనేదో ఆయనకు సపోర్ట్ చేస్తలేను, తెలంగాణ ద్రోహి అని ఇప్పుడు మాట్లాడుతున్నారు. మరి మొన్న రీసెంట్ గా ఇది మీరే మాట్లాడారు, కొండగట్టుకు ఆయన నిధులు టీటీడీ నుంచి నిధులు తీసుకొచ్చి కొండగట్టుకు పెట్టి నేనే పెట్టి నన్ను మాట్లాడుతున్నాడు అని చెప్తున్నారు కదా. సరే మరి మీరేం చెప్తారు? తెలంగాణ రాష్ట్రంలో ఉండి మీరు కేంద్రంలో మీ ప్రభుత్వమే ఉంది, ఇక్కడ దేవాదాయ శాఖ ఉంది, మరి వాళ్ళను డిమాండ్ చేయొచ్చు కదా. మరి మన తెలంగాణకు పక్క రాష్ట్రం వాళ్ళు పోయి డిప్యూటీ సీఎం వాళ్ళను టీటీడీని అడిగకంటే మనమే పోయి టీటీడీని అడగొచ్చు కదా. అంటే టీటీడీ అంటే ఎక్కడైనా దేవాలయాలకు నిధులు కేటాయించవచ్చు. మీరే స్వయంగా వెళ్ళి మా తెలంగాణలోని దేవాలయాలకు టీటీడీ నుంచి నిధులు కావాలని మీరు ఎందుకు అడగలేకపోయారు? ఆయన అడిగిండు, తీసుకొచ్చిండు, పెట్టిండు. ఇక్కడ కూడా రాజకీయం చేయడం దేనికి? ఇప్పుడు ఇంకోటి మాట్లాడారు ఏంటంటే తెలంగాణ దిష్టి తలిగే కోనసీమకు అట్లా ఎండిపోయింది అది అని మాట్లాడిండ్రు కదా. మాట్లాడిన దానికి క్షమాపణలు చెప్పలేరు ఇప్పటి వరకు అని మాట్లాడుతున్నారు. సరే ఈ కోనసీమకు సంబంధించిన టాపిక్ జరిగిన తర్వాతనే కదా ఆయన కొండగట్టుకు వచ్చి నిధులు ఇచ్చింది. మరి అప్పుడు ఎందుకు అడగలేరు? సార్ మీరు సారీ చెప్తేనే మేము కొండగట్టుకు మీ నిధులు తీసుకుంటాం, మీరు తీసుకొచ్చిన టీటీడీ నుంచి తీసుకొచ్చిన నిధులు తీసుకుంటాం, లేకపోతే మాకు అవసరం లేదని అప్పుడు ఎందుకు చెప్పలేరు? ఆయన చెప్పిండా శిలాపాలకం పైన నా పేరు ముందట రాయించు, తర్వాత మీ దేవాదాయ శాఖ మంత్రి పేరు రాయించమని ఆయన చెప్పిండా? అంటే మీ ఇష్టానుసారంగా మీకు నచ్చిన విధంగా మీరు చేస్తారు, అవసరాన్ని బట్టి చేస్తారు, అవసరం తీరిన తర్వాత పక్కకు నెట్టేస్తారు అన్నట్టు. అనిరుద్ రెడ్డి గారు గతంలో కూడా ఇట్లా నోటికి వచ్చినట్టే మాట్లాడారు. కొంచెం నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే మంచిగా ఉంటది. ఎందుకంటే అతనికి నేనేం సపోర్ట్ చేస్తలేను, మీరే అతను బీజేపీ తోటి పొత్తు కలుస్తా, ఏదో ఆంధ్రప్రదేశ్ లో కూటమి పార్టీ ఏర్పాటు చేసి ప్రభుత్వం వచ్చింది. సో ఇక్కడ కూడా తెలంగాణలో కూడా బీజేపీ కొంచెం
కొంచెం అంతంత మాత్రాన ఉంది. బీజేపీ పోని జనసేనకు కూడా అంతగానం ఏం లేదు. రెండు పార్టీలు కలిపి పొత్తు పెడితే ఏమన్నా ఆదరణ దొరుకుతుందేమో తెలంగాణలో ఆయన ఉద్దేశించి మీ పార్టీ తోటి పొత్తు కలుపుతారంటే మీరే అద్దన్నారు. మళ్ళీ మొన్న మీరే పోయి అతని దగ్గరకు పోయి బతిలాడుకున్నారు. ఇప్పుడు ఆయన రాను అనేసరికి ఆయన మీద మళ్ళీ నిందల ఆరోపణలు అనేది చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. మనం అవసరాన్ని బట్టి మెదులుకోవడం కాదు. ఏ స్థితిలో ఉన్నా ఏ స్టేజ్ లో ఉన్నా ఒకే విధంగా ఉండాలి. అంటే అవసరాన్ని బట్టి ఆయన మనకు సహాయం చేస్తే దేవుడు లేకపోతే దయ్యం అనే విధంగా చూపించకుండా ఆ తెలంగాణ ద్రోహి అని ఆయన ఎప్పటికి కూడా చెప్పడు. అంటాడు నాకు తెలంగాణ మీద అభిమానం ఉంది, తెలంగాణ ఇచ్చిన మోటివేషన్ వల్లనే నేను ఈ రోజు ఈ స్టేజ్ లో ఉన్నాను ఆయన చాలా సందర్భాలలో చెప్పడం కూడా జరిగింది. దాన్ని మీరు ఈ విధంగా పోర్ట్రేట్ చేయడం కరెక్ట్ కాదు. ఓకే అండి, ఇదండి ఈ రోజు అంశం. తిరిగి మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.